హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టేస్టీ నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోయే మైసూర్పాక్ రెసిపీ చూపిస్తాను. అది కూడా శనగపిండి అస్సలు వాడకుండా ఓన్లీ గోధుమ పిండితోనే చేసి చూపిస్తాను. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ట్రేకి కానీ లేదంటే ఇలా ఏదైనా బాక్స్ లాంటిది తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు గీ వేసుకోవాలి. ఈ రెసిపీలో గీ ఎక్కువ ఉంటేనే మనకు టేస్టీగా ఉంటుంది మైసూర్పాకు. ఇలా గీ అంతా కరిగాక ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి లూజ్గా కాకుండా కప్పు మొత్తం ఇలా ప్రెస్ చేసి తీసుకోండి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది, లేదంటే నెయ్యి ఎక్కువ అయిపోతుంది. ఇలా ఈ నెయ్యిలో గోధుమ పిండి బాగా కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే కొద్దిసేపటికి మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా వచ్చే వరకు మనం వేయించుకోవాలి. గోధుమ పిండిని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది, లేదంటే పచ్చివాసన వస్తుంది మైసూర్పాకు. ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా అంతా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక గోధుమ పిండి వేయించిన ప్యాన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయి ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి మనం చేత్తో తాకితే స్టిక్కీగా అనిపించాలి. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి చక్కెర పాకంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి దగ్గర పడుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం ఇలా కలుపుకుండే కొద్దీ గట్టిపడి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోయి అతుక్కోకుండా వస్తుంది కదా. ఈ స్టేజ్ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని మనం ముందుగా గీ రాసి పెట్టుకున్న ట్రేలోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో కానీ ఇలా స్పాచులాతో కానీ. ఇలా అంతా సెట్ చేసుకున్నాక జస్ట్ 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది. ఇది చల్లారాక చాక్తో జస్ట్ మనము ఎడ్జెస్ అలా కదిలించి తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కదిలించేసుకొని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది ఈ మైసూర్పాకు. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఈ టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు నా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలుస్తుంది. అప్పుడు ఇంకా కొత్త వీడియోస్ తీయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.